హరీష్ రావు మాట్లాడుతూ మాజీ మంత్రి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మేము 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఒక్క రాష్ట్రంలో మొత్తం దివాలా తీశారు, నాశనం చేశారని నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇవాళ కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఏం జరిగిందో మనందరికీ తెలుసు. 10 ఏళ్లంగా ఏదో ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇవాళ వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఆనాడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాల్ని దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి చరిత్ర వాళ్ళది. ఇవాళ ఎట్లొచ్చినండి? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ఆస్తులు, 1000 కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినండి? తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ము కదా. ఇవాళ వాళ్ళు కాదేది అనర్హం, అవినీతి అన్నట్టుగా 10 ఏళ్ళు ఎక్కడ చూసినా అవినీతియే చేసిరు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇవాళ ఏది పడుతుంది ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్టండి? ఇవాళ సంవత్సరం లోపే, ఇవాళ సంవత్సరంన్నరలో మీరు 10 ఏళ్లలో చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ 15 నెలల్లో చేసి చూపించినాం. ఇవాళ యువతకు ఇవాళ ఉద్యోగాలు వచ్చినాం. మీరు 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినండి? ఇవాళ దాదాపు 10 నెలల్లోనంటే సంవత్సరం లోపే దాదాపు 55,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఇవాళ అదేవిధంగా రైతులను ఆదుకున్నటువంటి చరిత్ర మాది. ఇవాళ ఏకకాలంలోనే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంది. మీరు 10 ఏళ్లలో ఎన్ని చేసిరండి? ఎంత రైతు రుణమాఫీ చేసిరు? చర్చ పెట్టండి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీరు ఆనాడు ఉద్యోగాల పేరు మీద మీరు ఏం చేసిరు అందరూ తెలుసు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎట్లా పేపర్ లీకేజ్ అని అందరూ తెలుసు. ఒక గ్రూప్ 1 ఎగ్జామే 3 సార్లు పేపర్ లీకేజ్ చేసిన చరిత్ర మీది. మీరు మాట్లాడతారు ఇవాళ మహిళల్ని, రైతుల్ని, యువతకు అన్ని కూడా ఇవాళ ఈ ప్రజాప్రభుత్వంలో ఆదుకుంటున్నటువంటి సందర్భం మనం కనబడుతుంది. ఇవాళ మహిళలు చూడండి, ఇవాళ ఉచిత బస్ ప్రయాణం, గ్యాస్ 500 రూపాయలకే, అదేవిధంగా ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తుంటే ఇవాళ మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక, ఓర్వలేక హరీష్ రావు గారు అధికారం పోయినటువంటి అక్కస్తో ఏది పడితే అది మాట్లాడుతుండ్రు. అందుకే ఇప్పటికైనా కూడా ఒక 10 ఏళ్ళు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి కనీసం సోయితోండి మాట్లాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవి అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు.